హాయ్ వ్యూయర్స్, అందరికీ గుడ్ ఫ్రైడే, హ్యాపీ గుడ్ ఫ్రైడే అనొచ్చు. కాకపోతే ఏంటంటే కొంతమంది దీన్ని హ్యాపీగా అనుకోరు. నేను అనుకోను హ్యాపీ గుడ్ ఫ్రైడే అని. ఎందుకు అంటే మరి ఒక బలవంతుడు మరణించిన రోజు, మరి యేసు ప్రభువారు మరి ఆయన బలం ఉన్నప్పటికీ కూడా ఆయనే ఒక్క మాట ద్వారా మరి ఆయన మీద చేతులు వేసిన వారిని హతం చేయగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా మరి ఒక గొర్రెపిల్ల వలె, బతుకు తేబడ్డ గొర్రెపిల్ల వలె ఆయన అర్పించుకున్న దినం ఇది. ఒక బలహీనుడు మరణించాడంటే ఒక కారణం ఉండొచ్చేమో, ఒక బలవంతుడు మరణించాడంటే అంతకన్నా పెద్ద కారణమే ఉంటుంది. మరి మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారిని ఏ విధంగా మరి సిలువ వేశారో వాక్యంలో ఉంటుంది. ఆయన ప్రార్థించి మరి ఆయనని పట్టుకుందామని వచ్చినప్పుడు వాక్యంలో ఏమని ఉంటుంది, ఆయన ఎవరు మీలో యేసు, నజరేయుడైన యేసు, నజరేతు యేసు అన్నప్పుడు ఆయన ముందుకు వచ్చి నేనే అనగానే ఆ సైనికుడు పడిపోవడం జరుగుతుంది. మళ్ళీ లేచి మళ్ళీ ఎవరు నజరేయుడైన యేసు అని అంటే నేనే అని మీతో చెప్పాను కదా అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు పడిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక మాట ఆయనే తిరిగి వాళ్ళని అనకుండా ఆయన దాన్ని ఎవరు అనేది బయలుపరుచుకున్నప్పటికీ కూడా దాన్ని తీసుకోలేరు. ఒక సోల్జర్స్ గుంపు, మరి సైనికుల గుంపు, వాళ్ళు కత్తులతో కటార్లతో అన్నిట్లో వస్తారు, కానీ అన్నిటితో వచ్చినప్పటికీ కూడా వాళ్ళు పడిపోతారు. అయితే ఏంటి అంటే మరి మనము కొన్నిసార్లు మన జీవితాల్లో మనకు కొంచెం బలం కలిగినప్పటికీ కూడా, మరి కొంచెం జ్ఞానం తెలిసినప్పటికీ కూడా ఒక్క మాట అంటే మనకి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇది కాదు ఇది అని చెప్పినప్పుడు నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడేస్తున్నావు, నువ్వు నన్ను ఇలా అంటున్నావు అని చెప్పేసి మరి మనము మన భార్యల మీదకి కానీ మన పిల్లల మీదకి కానీ అరవడం అనేది జరుగుతుంది. ఇక్కడ దేవుని కుమారుడు సమస్తము ఆయన కొరకు, ఆయన ద్వారా ఆయన కొరకు చేయబడిందంట. అటువంటి ఒక కుమారుడు మరి ఏ విధంగా అప్పగింపబడుతున్నాడు సిలువకు? ఒక పాపిగా, మరి నేరము చేసిన వాడిగా, అసలు పాపము ఎరుగని ఆయన, పాపము చేయని ఆయన పాపిగా మారాడంట సిలువలో. ఎందుకు? ఒక వచనం చూసుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడ్డాడంట, మన దోషమును బట్టి ఆయన నలగొట్టబడ్డాడంట, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత. అంటే ఎవరో చేసిన పాపానికి, ఎవరో చేసిన దానికి యేసు ప్రభువారంట శిక్షింపబడ్డాడు. అయితే ఇక్కడ ఏంటి అంటే నీ యొక్క పాపము, నా యొక్క పాపము, ప్రతి ఒక్కరి పాపము ఆయన మీద ఉంది అంటాడు. చాలామంది యేసు నమ్మినామంటే నీ పాత పాపాలు మటు క్షమింపబడతాయి అని చెప్పేసి. సహోదరుడా, సహోదరి, మరి యేసు ప్రభువారు చనిపోయినప్పుడు నేను పుట్టలేదు, మీరు పుట్టలేదు, మనము భవిష్యత్తులో ఉన్నాము. యేసు ప్రభువారి యొక్క సిలువ సమయంలో ఉండేది కాదు, సమయంకు బయట ఉన్నది. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభువారు లోకం యొక్క పాపమును మొత్తం తీసేశాడు. కాబట్టి ఎవరు యేసుని నమ్మినా, మరి యేసు ప్రభు అన్నట్టు ఎవరు ఈ సాక్ష్యాన్ని నమ్మినా, పౌలు అంటాడు ఎవరు యేసుని నమ్మినా కూడా వాళ్ళు నీతిమంతులు. అంటే ఏంటి? నువ్వు ఎప్పుడు నమ్మినా, ఎక్కడ నమ్మినా నీ యొక్క జీవితంలో ప్రతి పాపము అనేది తుడిచివేయబడ్డది. నువ్వు చేసిన అతిక్రమములు కానీ, మరి నీవు చేసిన దోషములు కానీ ఆయన మీద పడ్డాయంట. మన నిమిత్తము సమాధానార్థమైన శిక్ష అతని మీద పడ్డదంట. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థతను కూడా ఇచ్చాడంట. హల్లెలూయా. అంటే ఏంటి? నీ పాపాలని తీసుకున్నాడు, నీ దోషాలని తీసుకున్నాడు, ఆఖరికి నీ అనారోగ్యాన్ని కూడా ఆయన తీసుకున్నాడు. ఎంత ఘోరంగా మరి ఆయనని సిలువలో అవమానిస్తారో చూడండి. యేసు ప్రభు వారి కళ్ళకు గంతలు కట్టేసి కొట్టి అంటారంట, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగిరి. ఒక మాట పేతురుతో అంటాడు యేసు ప్రభు వారు. మరి పేతురు యేసు ప్రభుని ప్రొటెక్ట్ చేయడానికి వస్తున్నప్పుడు, నేను ఇప్పుడు ఒక మాట అంటే నా తండ్రి పరలోకం నుండి 12 గుంపుల దూతల్ని పంపడను అనుకుంటున్నావా అని. మరి ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, ఒక్క దూత ఫరో మొదలుకొని ఆఖరికి పశువులతో సహా ఎవరిని మిగిల్చలేదు, ప్రతి ఒక్కరి తొలిచూలు బిడ్డని చంపేసిందంట ఒక్క దూత. మరి సహోదరుడు, సహోదరి, యేసు ప్రభు వారు అంటున్నాడు, నేను అడిగితే 12 గుంపులు, అంటే ఒక్క గుంపులో ఎన్ని వందల దూతలు ఉంటారో తెలియదు మనకి, అన్ని 12 గుంపుల దూతలు దిగవని నువ్వు అనుకుంటున్నావా అని అంటాడు.
అందుకే యేసుప్రభు వారు ఎంత తిట్టినా ఎంత అన్నా కూడా ఆయన మౌనం వహించాడు. ఎందుకు? ఒక్క మాట చాలు తిరిగి మరి వాళ్ళు బూడిదైపోవడానికి. అందుకే అంటాడు నీవన్నట్టే అని చెప్పేసి. ఒక గొర్రెపిల్ల వదకు తేబట్టట్టు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడే తప్ప ఆయనని ఎవరు బలవంతంగా చంపలేదు. మరి ఆయన తన్ను తాను మరి మరణానికి అప్పగించుకొని ఇది ముగిసింది అని అరిచిన తర్వాతే ఆయన యొక్క ఆత్మ అనేది విడవడం అనేది జరిగిందని బైబిల్లో చూసుకుంటాం. ఒకసారి ఈ వచనం చూసుకుందాం. ప్రజలు నిలబడి చూచుచుంటది, అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడేర్పరచుకున్న ఈ క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించిరి. ఇక్కడ కూడా మరి సిలువ వేశారు, వేసిన తర్వాత కూడా అంటున్నారు ఇప్పుడు అందరినీ రక్షిస్తాడంట క్రీస్తు అంట, ముందు వీడు రక్షించుకోండి అని చెప్పేసి ఆయనను అపహసిస్తున్నారంట. సోదరి దేవుడు ఏమయ్యాడు? మరి యేసుప్రభు వారిని ఇంత కొడుతున్నప్పుడు, మరి యేసుప్రభు వారిని ఇంత అవమానిస్తున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఇదే ప్రశ్న మరి మనల్ని వేధిస్తుంది. కొన్నిసార్లు మనం అవమానం గుండా వెళ్తాము, దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి. మన జీవితంలో దేవుడు ఎక్కడున్నాడు, మన జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు అని మీరు మీ జీవితంలో పర్సనల్గా పోతున్న దాన్ని బట్టి మరి మీరు ప్రశ్నిస్తారు. ఇక్కడ కూడా అదే అన్నాడు, నువ్వు రక్షింపబడతావు అంట కదా, రక్షించుకో నిన్ను అని చెప్పేసి అని అపహసిస్తున్నారంట. మీరు చూసుకున్నట్లయితే మరి యేసుప్రభు వారిని సాధారణ శోధించే ఒక ప్రశ్న ఏంటి? నీవు దేవుని కుమారుడు అయితే. మరి అక్కడ యేసుప్రభు వారు గద్దించినప్పుడు వాడు కొంత కాలానికి వదిలాడని ఉంటుంది. మళ్ళీ సిలువలో ఒక మనిషి రూపంలో మళ్ళీ ఇంకో రకంగా ఒక మనిషి ద్వారా పలికిస్తున్న మాట. సహోదరి, ఏమైనప్పటికీ కూడా ఆయనే చిత్తము ఆయన జీవితంలో నెరవేర్చే వరకు దేవుడు మౌనం కలిగి ఉన్నాడు. మరి నీ జీవితంలో కూడా నువ్వు కష్టాలు పడుతున్నావు, నా వల్ల అవ్వట్లేదు ఇది అనుకుంటున్నావు, దేవుడు అంటున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు? మౌనం కలిగి ఉంటున్నాడు. ఎందుకు? ఈ యొక్క కష్టము తర్వాత మీకు తెలుసు అన్ని నామముల కంటే పైనామంగా పేరు పెట్టబడుతుంది, ఆయన నమ్మిన ప్రతి ఆత్మ రక్షింపబడుతుంది. హల్లెలూయా. మరి దీని కొరకు ఈ శిలువ యాగం అనేది ముఖ్యము. అయితే సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చిరుగను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నా చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచాను. సూర్యుడంట అదృశ్యుడయ్యాడంట. గర్భాలయపు తెర ఏం జరిగిందంట? నడుమకి చిరిగిందంట. ఏంటంటే ఆ తెర ముందు పరిశుద్ధ స్థలము, అంటే కేవలం యాజకులు మాత్రమే వెళ్ళాల్సిన పరిశుద్ధ స్థలము. ఆ తెర తర్వాత అతి పరిశుద్ధ స్థలము, యాజకులు అయినప్పటికీ కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అక్కడికి వెళ్ళాలి. అది ఎంత పరిశుద్ధ స్థలం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క చిన్న పాపం చేసినప్పటికీ కూడా అక్కడ మరణిస్తారు. అందుకే అందులోకి వెళ్ళే వారికి కాలికి గొలుసేసుకొని వెళ్తారంట. ఆ ఒక డ్రెస్కి బెల్ట్స్ ఉంటాయంట, ఆ బెల్ట్స్ ఊగుతున్నాయంటే బతుకున్నాడు అతను అర్థమైన అర్థం. అదే బెల్ట్స్ మోగట్లంటే అక్కడ తను చనిపోయాడు అని తన్ని గుంజాలి అని అర్థం. అంత అతి పరిశుద్ధ స్థలమైన తెర తొలగిపోయిందంట. అంటే ఏంటి? అక్కడ ఎవరు ఉంటారు? అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు. నీ కొరకు నా కొరకు ఇప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి నీకు నాకు ఆ అతి పరిశుద్ధ స్థలానికి యాక్సెస్ వచ్చింది. హల్లెలూయా. అప్పుడు ఇక అందరూ పరిశుద్ధపరచబడ్డారు నన్ను నమ్మిన వారు, ఇక నా పని అయ్యింది అని చెప్పేసి అప్పుడు యేసుప్రభు వారు అంటున్న మాట ఏంటి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, ఆయన ఇలాగో చెప్పి ప్రాణము విడిచాను. అంతేగాని ఏ సైనికుడు ఆయన ప్రాణాన్ని తీసుకోలేదు, ఏ సైనికుడు ఆయనని మరి పట్టుకోలేదు. ఆయనకి మరి వధింపబడ్డ గొర్రెపిల్లలాగా, వదకుతేబడ్డ గొర్రెపిల్లలాగా ఆయనకైనా అప్పగించుకున్నాడే తప్ప, ఆయనకైనా ప్రాణం విడిచాడు తప్ప ఎవరు ఆయనని పట్టుకోలేదు, అప్పగించలేదు, ప్రాణము తీసుకోలేదు. మరణం మీద అధికారం కలిగిన వ్యక్తి దేవుడు. మరి మన అతిక్రమణను బట్టి, మన పాపములను బట్టి, మన రోగములను బట్టి ఆయన వధింపబడ్డాడు, దెబ్బలు తిన్నాడు. తద్వారా నీకు నాకు రక్షణ, నీకు నాకు సమాధానము, నీకు నాకు విడుదల, స్వస్థత, ఆరోగ్యము. హల్లెలూయా. సోదరి, ఈ గుడ్ ఫ్రైడే నాడు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో, మరి వేరే వాళ్ళు అంటున్నారు, వేరే వాళ్ళు నింద మోపుతున్నారు, లేదా సాతాను నీ మీద నింద మోపుతున్నారు, లేదా నీకు నువ్వు అనుకుంటున్నావు నా వల్ల, నా జీవితంలో నేను చేసుకున్న పాపాల వల్ల నేను అనుభవిస్తున్నానని. ఈ గుడ్ ఫ్రైడే నాడు నేను నీకు చెప్పదలుచుకున్నది ఒకటే, నీ పాపాలు కాదు, యేసు నమ్మిన ప్రతి ఒక్కరి పాపము ఈ భూమి మీద
సిలువలో ఆయనే తీసివేశాడు. కాబట్టి నీవు నేను యేసు నమ్మిన ప్రతి ఒక్కరు అతి పరిశుద్ధ స్థలంలోకి చేరుకున్నాం. సో ఇప్పుడు నీ యొక్క ప్రార్థన నీవు బాహటముగా మరి ఆయన యొక్క కృపతో నీవు పొందుకున్నట్లు యేసునామమున ప్రార్థిస్తూ, అలాగే మీ యొక్క ఏదైనా అనారోగ్యం ఉందా, ఆ అనారోగ్యం కూడా మరి మీ జీవితంలోంచి తొలగింపబడి మీరు ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లు యేసునామమున ప్రార్థిస్తున్నాను. హ్యాపీ గుడ్ ఫ్రైడే. హల్లెలూయా.